హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లతో పాటుగా డీఏ, డీఆర్ అరియర్స్ జమ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు విద్యా బుద్ధులు నేర్పి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు మరియు తమ జీవిత కాలమంతా ప్రభుత్వ సేవకి అంకితం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి గౌరవనీయులైన పెన్షనర్లకు ఒక అత్యంత కీలకమైన ఆర్థిక సమాచారం అందుబాటులోకి అయితే వచ్చింది. ప్రస్తుత ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్లు జమ ప్రక్రియలతో పాటు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం, డీఏ మరియు కరువు ఉపశమనం, డీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నుండి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఈ సమాచారం ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ నెలవారీ బడ్జెట్‌ను మరియు ఆర్థిక ప్రణాళికను ముందస్తుగా సిద్ధం చేసుకోవడానికి ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెల జీతాలతో పాటు అదనపు బకాయిలు కూడా చేరనుండడంతో అందరికీ ఎంతో ఊరటనిచ్చే అంశం. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఏప్రిల్ నెల రెగ్యులర్ పేరోల్ బిల్లుల సమర్పణ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ సిఎఫ్ఎంఎస్ మరియు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్స్‌ను సిద్ధం చేసింది. ప్రతి నెల ఈ పోర్టల్స్ ఒక నిర్ణీత గడువులో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీన్నే పేరోల్ విండో అని అంటారు. ఈ ఏప్రిల్ నెలలో ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యే తేదీగా ఏప్రిల్ 16వ తేదీని ఖరారు చేయగా, తుది గడువుగా ఏప్రిల్ 25వ తేదీ వరకు సమయం అయితే ఇవ్వబడింది. అంటే ఈ మధ్యలో ఉన్న 10 రోజుల కాలం అత్యంత కీలకమైనది. రాష్ట్రంలోని అన్ని విభాగాలకు చెందిన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్, డీడీఓస్ తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలను ఈ గడువులోపలే నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమైనా కారణాల వల్ల 25వ తేదీలోపు బిల్లులు అప్‌లోడ్ చేయకపోతే సాంకేతిక కారణాల వల్ల ఆ నెల జీతాలు మరియు పెన్షన్లు అందడంలో తీవ్ర జాప్యం జరిగే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి డీడీఓలు అత్యంత అప్రమత్తంగా అయితే వ్యవహరించాలి. మరి జీతాల బిల్లులను అప్‌లోడ్ చేసే ముందు డీడీఓలు మరియు సంబంధిత సిబ్బంది కొన్ని ప్రాథమిక అంశాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలి. ప్రతి ఉద్యోగి యొక్క సర్వీస్ డేటా, అలాగే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో 100కి 100% అప్‌డేటెడ్‌గా ఉండాలి. ఉద్యోగి తీసుకున్న సెలవులు, లీవ్స్, వార్షిక ఇంక్రిమెంట్స్, యాన్యువల్ ఇంక్రిమెంట్స్, కొత్తగా వచ్చిన పదోన్నతులు, ప్రమోషన్స్ మరియు బదిలీలకు సంబంధించిన వివరాలన్నీ తాజా సమాచారం ప్రకారం నమోదు కావాలి. ఈ వివరాల్లో ఏమైనా చిన్నపాటి పొరపాట్లు ఉన్నా అది జీతం బిల్లుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే బిల్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి అన్ని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. డేటా మధ్య వైరుధ్యం ఉంటే బిల్లులు తిరస్కరణకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలి. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీఏ అరియర్స్ విషయానికి వస్తే, ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 62 మరియు 63 ప్రకారంగా కరువు భత్యం 33.67% నుండి 37.31% పెరగడం జరిగింది. ఈ పెరిగిన 3.64% డీఏ తాలూకా బకాయిలను ప్రభుత్వం 4 విడతల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి మొదట 12 వాయిదాల్లో అయితే ఇస్తామని చెప్పినప్పటికీ, ఉద్యోగ మరియు పెన్షనర్ల సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం దానిని మార్పు చేస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. మొదటి విడతగా 10% మాత్రం సొమ్మును ఈ ఏప్రిల్ నెల జీతాలతో కలిపి మే 1 తేదీన చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంటే ఏప్రిల్ నెల జీతాలు మనం మే 1 తేదీ అందుకునే జీతాల్లో ఈ యొక్క 10% డీఏ అరియర్స్ అయితే వస్తాయి. మిగిలిన 90% మొత్తాన్ని 3 సమాన వాయిదాల్లో వరుసగా ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 నెలల్లో నగదు రూపంలో చెల్లిస్తారు. ఇది ఆర్థికంగా ఉద్యోగులకు ఒక పెద్ద వెసులుబాటునైతే కల్పిస్తుంది. వీటితో పాటుగా జీతం నుండి మినహాయించబడే వివిధ అంశాలైనటువంటి ఏపీజీఎల్ఐ ప్రీమియమ్స్, జీపీఎఫ్ చందాలు, గ్రూప్ ఇన్సూరెన్స్, జీఐఎస్ మరియు ఆదాయపు పన్ను ఇన్‌కమ్ టాక్స్ వంటి డిడక్షన్స్‌ను ఖచ్చితంగా ఆహ్, రిప్ రిఫ్లెక్ట్ అవుతున్నాయో లేదో ప్రతి ఉద్యోగి చెక్ చేసుకోవాలి. ఇది కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబట్టి ఈ యొక్క మినహాయింపుల విషయంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా అయితే వహించడం ముఖ్యం. ఏప్రిల్ 25వ తేదీ తర్వాత ఉద్యోగులకు వారి పే స్లిప్స్ అందుబాటులోకి వస్తాయి. అప్పుడు మీ జీతంలో పెరిగిన డీఏ మరియు ఇతర బకాయిలు సరిగ్గా ఉన్నాయో లేదో
పరిశీలించుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే మీ యొక్క డీడీఓ గారిని సంప్రదించి సరిచేయించుకునే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన శుభవార్త ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్స్ సమర్పించే సదుపాయాన్ని తిరిగి ప్రారంభించింది. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా 57 ఏళ్లు నిండిన వారు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండి త్వరలోనే రిటైర్ కాబోతున్న ఉద్యోగులు తమ పాలసీ, బాండ్స్ మెచ్యూరిటీ తేదీలను వెంటనే తనిఖీ చేసుకోవాలి. మీ పాలసీ మెచ్యూర్ అయ్యి ఉంటే క్లెయిమ్ అప్లికేషన్ సకాలంలో సమర్పించడం ద్వారా మీ సొంత డబ్బును మీరు త్వరగా పొందే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ యొక్క స్టేటస్‌ను ఏపీజీఎల్ఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. దీనివల్ల రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా చూసుకోవచ్చు. గత మార్చి నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియ ఇప్పటికే దాదాపుగా 100% పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఉద్యోగులకు మరియు 1998, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు కూడా మార్చి నెల జీతాలు జమయ్యాయి. ఇది వారి కుటుంబాల్లో ఎంతో ఆనందాన్ని నింపింది. అయితే బిల్లులు సమర్పణలో ఒక సాంకేతిక అంశాన్ని గమనించాలి. ప్రస్తుతం బిల్లులన్నీ కూడా 2026 సీరీస్‌తో కోడ్‌తో అంటే 2026 అనేటటువంటి సీరీస్‌తో బిల్స్ అయితే సబ్మిట్ అవుతూ ఉన్నాయి. ఇది ఆర్థిక సంవత్సరం మార్పుల సమయంలో జరిగే ఒక సాధారణ ప్రక్రియ. పెన్షన్ కేసులకు సంబంధించి ఎవరికైనా సర్వీస్ డేటాలో సర్వీస్ గ్యాప్ ఉన్నా లేదా రికార్డులు సరిగ్గా లేకపోయినా వారి బిల్లులు ఆగిపోయే అవకాశం ఉంది. అటువంటి వారు వెంటనే తమ సర్వీస్ బుక్ వివరాలను సరిచూసుకోవాలి. ఈ మొత్తం సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు మరియు అధికారులు సమన్వయంతో వ్యవహరించి నిర్ణీత గడువులోగా పేరోల్ ప్రక్రియను పూర్తి చేస్తే అందరికీ సకాలంలో లబ్ధి చేకూరుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా! ఈ ఈ నెల జీతాలు, పెన్షన్‌లు ఎప్పుడైతే మనకు మే నెలలో వస్తాయో, ఏప్రిల్ నెల జీతాలతో పాటు 10% డీఆర్ అరియర్స్ అయితే వస్తాయి. 3.64%తో మనకు 21 నెలల అరియర్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క టోటల్ 21 నెలలకు గాను 3.64%తో వారి బేసిక్ పేతో ఎంతవుతుందో, అందులో ప్రెజెంట్ ఒక 10% మాత్రమే ఇప్పుడు విడుదల చేస్తారు. మిగిలిన 90% మాత్రం మిగతా 3 వాయిదాల్లో అయితే చెల్లింపులు జరుగుతాయి. మరి 10% వచ్చినా సరే మనకిప్పుడు కొద్దిగా ఆర్థికంగా అయితే లబ్ధి చేకూరుతదనమాట. మరి ఎంత వస్తుంది అనేది చూసుకున్నట్లయితే మనకొక బేసిక్ ఎగ్జాంపుల్‌గా ఒక రూ. 20,000 బేసిక్ పే అనుకుందాము. సో, వీరికి 21 నెలలకు గాను ఇంటూ 3.64% ఇంటూ 21 నెలలకు ఎంతవుతుందో ఇందులో 10% మాత్రమే వస్తుందనమాట. ఇది ఎంత అవుతుందంటే కాలిక్యులేట్ చేద్దాం. సో, 20,000 ఇంటూ 3.64 ఇది మనకు పర్సెంటేజ్ కాబట్టి పర్సెంటేజ్ తీసుకుందాము. సో, పర్సెంటేజ్ అంటే మనకు ఇది ఒక్క నెలకు గాను రూ. 728 అయితే వస్తుంది. ఇది ఇలాంటివి 21 నెలలకి అంటే రూ. 15,288 రూ. 15,288 అయితే టోటల్ అమౌంట్ అవుతుంది. ఇందులో 10% అంటే మనకు రూ. 1,528.8 ఈ అమౌంట్ అయితే వస్తుందన్నమాట.